నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. సరే, బీచ్కి పోదాం పద. మైలాపూర్ బీచ్లో సముద్రానికి కాస్త దూరంగా కూర్చున్నారిద్దరు. సముద్రపు హోరు వాళ్ళ మనసుల్లో రేగుతున్న హోరు ముందు చిన్నదయ్యింది. మూర్తి మాటల్ని పోగొట్టుకున్నట్టు ఆ సముద్రపు ఒడ్డున వాటిని వెతుకుతున్నట్టు చూస్తున్నాడు. మూర్తి, నీకు పెళ్ళయిందనే విషయం నాకు తెలిసింది. అదే నువ్వు నాకు చెప్పాలనుకుంటున్న విషయమని కూడా నాకు తెలుసు. శారదే మూర్తిని ఇబ్బంది నుంచి బయటపడేసింది. కానీ శారద, ఆ ఉదయం ఈ సముద్రపు ఒడ్డున నిన్ను నేను చూసినప్పుడు నాకు పెళ్ళయిందనే విషయం నాకు గుర్తులేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన ఆమెను, నా కొడుకును చూసినా కూడా నాకు పెళ్ళయినదన్న విషయం నాకు గుర్తు లేదు. మర్నాడు ఆ తర్వాత చాలా రోజులు గుర్తు రాలేదు. నేనొక ఉన్మాద అవస్థలో పడిపోయాను. చివరికి తెలివొచ్చింది. నా భార్య ఒక రాత్రి గుర్తు చేసింది. నేను బిగ్గరగా ఏడ్చాను. ఆమె భయపడింది. ఆ దుఃఖం తగ్గాక ఆలోచించాను. నాకు పెళ్ళైతే ఏమైంది? నేను పెళ్లి చేసుకున్న స్త్రీతో ప్రేమలో పడలేదు. నాకు ఊహ తెలియక ముందే స్త్రీ అంటే ఏమిటో, ప్రేమంటే ఏమిటో, పెళ్ళంటే ఏమిటో తెలియకముందే నా మీద ఆ బాధ్యత పడింది. బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నాను. ఇప్పుడు నాకు ప్రేమ ఎదురైంది. ప్రేమకు పెళ్ళికి మధ్య సంబంధం ఎలాంటిదో, ఎంత వాంఛనీయమో, ఎంత అవాంఛనీయమో ఆలోచిస్తుంటే మతిపోతోంది. 2 ఏళ్ల క్రితం చలంగారి శశిరేఖ నవల చదివి ప్రేమ ఉంటే ఇంకా పెళ్ళెందుకు అన్న శశిరేఖ మాటలను పిచ్చి మాటలుగా కొట్టేశాను. అర్థం కాలేదు నాకవి. ఇవాళ నాకు అర్థమవుతున్నాయి. ప్రేమ లేని పెళ్ళికి అర్థం లేదు. ప్రేమ ఉంటే పెళ్ళితో అవసరం లేదు. ఇది నాకు తెలిసొచ్చింది. కానీ సంఘంలో పెళ్ళికున్న విలువ ప్రేమకు లేదు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే ఆ మాటలకు నువ్వు విలువ ఇవ్వవు. ఇస్తాను గంభీరంగా అన్న శారద మాటలకు ఆశ్చర్యపోయి చూశాడు మూర్తి. సముద్రం స్తంభించినట్లనిపించింది ఒక్క క్షణం. మూర్తి, మనం ఎప్పుడూ మనసు విప్పి ఒకరి మీద ఒకరికున్న ప్రేమను చెప్పుకోలేదు. ప్రేమ కలిగిన మాట వాస్తవం. దానిని నిరాకరించి ఆత్మవంచన చేసుకోవడం ఎందుకు? నీకు పెళ్ళయిందని తెలిసి నేను తల్లడిల్లిపోయిన మాట వాస్తవమే. నీలాగే నేను ప్రేమ, పెళ్ళి, వీటి పరస్పర సంబంధం, స్త్రీ పురుష సంబంధాలు, మారుతూ వచ్చిన తీరు, వీటి గురించి ఆలోచిస్తున్నాను, చదువుతున్నాను. సమాధానాలు దొరుకుతున్నట్లే ఉంటున్నాయి. కానీ ఆచరించే మానసిక స్థిమితం రావటం లేదు. నా ప్రేమ నిజమై నీది విలువలేనిదవుతుందా? కానీ విలువ వల్ల ఉన్న పరిస్థితి మారదు. మనం స్నేహితుల్లా ఉందాం. ప్రేమ బంధం, భార్యాభర్తల బంధం, పెళ్లి తంతు, వీటి గురించి మర్చిపోదాం. అక్కడ నీ జీవితం నిర్ణయమైపోయింది. అంతే, అది మారదు. మార్చాలనుకోకు. శారద మాటలకు ఏం సమాధానం చెప్పాలో మూర్తికి తెలియదు. థ్యాంక్స్ శారద, నన్ను స్నేహితుడిగా అంగీకరించావు. అది చాలు. నన్ను దూరం చేస్తావేమో అని భయపడ్డాను. ఎందుకు దూరం చేస్తాను మూర్తి? నువ్వేం నేరం చేశావని నన్ను ప్రేమించడం నేరం అనుకోమంటావా? మరి నేను నిన్ను ప్రేమించాను. నా ప్రేమ నేరం కాకుండా నీ ప్రేమ నేరమవుతుందా? కేవలం నీకు పెళ్ళైనందువల్ల అది నేరమవుతుందా? పెళ్ళి ఒక సామాజిక బంధం. వ్యక్తి స్వేచ్ఛ అంటూ ఒకటుందిగా. ఆ రెండింటికి యుద్ధం జరుగుతుంది ఈ కాలంలో. బహుశా అన్ని కాలాల్లోనూ జరుగుతుందేమో. మనకిప్పుడు తెలిసి వచ్చింది. మనం ఆ యుద్ధరంగంలో ఉన్నాం. యుద్ధం చెయ్యాలని లేదు. ఉంది. ప్రేమ అనే ఆయుధం ఉంది. చూద్దాం, ఆ ఆయుధానికి పదును పెట్టాల్సిన అవసరం వస్తుందేమో. శారద మాటలను మంత్రముగ్ధుడిలా వింటున్నాడు మూర్తి. చీకట్లు ముసురుకుంటున్నాయి. ఇద్దరికీ అక్కడి నుంచి కదలాలని లేదు. సముద్రాన్ని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. తమ అంతరంగాలను చూసుకుంటున్నట్టే ఉంది. విరుచుకుపడే అలలు, అగాధమైన లోతు, అవతలి తీరం కనబడనంత దూరం, వెన్నెల తరకలు, చీకటి నీడలు, అంతులేని సౌందర్యం, భయం గొలిపే అద్భుతం. లోకంతో పని లేనట్లు, లోకమేమైనా
తమకేం పట్టనట్టు ముందుకు విరుచుకుపడుతూ భల్లున బద్దలై వెనక్కు తోసుకుపోతూ ఆ సముద్రం తామే అన్నంత వివశంగా వాళ్ళిద్దరూ. చదువు సాగుతోంది. ఉద్యమం చల్లబడినట్లుంది. యువమిత్రులు తమ చదువుల్లో, పనుల్లో పడిపోయారు. 1-2 కిందట పరిస్థితికి ఇప్పటికీ పోలికే లేదు. శారద సోషలిస్టు సాహిత్యం సంపాదించి చదువుతోంది. ఆ పుస్తకాలు కలలను అందిస్తున్నాయి. ఆ కలలు నిజమవుతాయా? ఏదో నిరాశ, సందిగ్ధత. మూర్తితో ఆ విషయం స్పష్టంగా మాట్లాడాలనుకుంటూనే జాప్యం చేస్తోంది శారద. ఏదో బలహీనత తనలోనూ ఉందా అనుకుంటోంది. ఆ నిరాశ నుంచి, సందిగ్ధత నుంచి బయటపడడానికి శారదకు ఈ మధ్య వడివేలు ఆలంబన అయ్యాడు. వడివేలు నడిపే పత్రిక శారద తప్పనిసరిగా చదివేది. ఒకసారి సుదర్శనం తెచ్చిచ్చాడు. అంతే. శారద వడివేలు పత్రిక అచ్చయ్యే చోటికి వెతుక్కుంటూ వెళ్ళింది. మద్రాసు నగరంలో ఇటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయా అని సంపన్నులు ఆశ్చర్యపడే మురికివాడలోని ఒక గది ముందు ఆగింది. తలుపు ఊరగా తీసే ఉంది. లోపలికి రావచ్చాండి అని కాస్త గట్టిగానే తమిళంలో అడిగింది. లోపల్నుంచి సన్నగా, నల్లగా ఉన్న ఒకాయన లేచి బయటికి వచ్చాడు. ఎవరన్నట్టు చూశాడు శారద వంక. నా పేరు శారద. డాక్టర్ కోర్సు చదువుతున్నాను. చాలా మంచి పత్రిక నడుపుతున్నారు. మిమ్మల్ని చూడాలని వచ్చాను. ఆయన ముఖంలో ఆ ప్రశంసకు ఎలాంటి సంతోషమూ కనబడలేదు. సరిగదా కనుబొమ్మలు ముడివేసి, పత్రిక చదవండి. నన్ను చూడడం ఎందుకు? అన్నాడు. మీ పత్రికకు సహాయం చెయ్యాలనుకుంటున్నా. పర్సు తీసి 3 10 వడివేలుకు ఇచ్చింది. ఇప్పుడాయన ముఖంలో ముడి కాస్త వీడింది. పత్రిక అమ్మి పెడితే ఇంకా పెద్ద సహాయం అవుతుంది. తప్పకుండా అమ్ముతాను. కాపీలుంటే ఇప్పుడే ఇవ్వండి. వడివేలు ప్రసన్నుడై లోపలికి రామ్మా అని తను నడిచాడు. లోపలికి వెళ్ళింది శారద. ఆఫీసు, ఇల్లు, ప్రెస్సు అన్నీ ఆ చిన్న గదిలోనే. 10 కాపీలు తీసి ఇచ్చాడు. నాది బ్రాహ్మణ కులం. కానీ మీరు రాసే బ్రాహ్మణ వ్యతిరేక వ్యాసాలు బాగా నచ్చుతాయి. బ్రాహ్మణతత్వం పోతే గాని దేశం బాగుపడదు. వడివేలు నవ్వాడు. శారద తలమీద చేయి పెట్టి దువ్వాడు. కమ్యూనిజం వస్తేగాని దేశం బాగుపడదు అన్నాడు. శారద ఉలిక్కిపడింది. ఈ బలహీనుడైన వ్యక్తి కమ్యూనిస్టా? ఆశ్చర్యంగా అడిగింది. మీరు కమ్యూనిస్టా? ఏమో నాకు సరిగా తెలియదు. కానీ కమ్యూనిస్టునని చెప్పుకోవాలని ఉంది. దానికేం చెయ్యాలో తెలియదు. ఏముంది? చెప్పుకోవడమే. ఈ రోజు నుంచి నేను కమ్యూనిస్టునని చెప్పుకుంటాను. ఇద్దరు కమ్యూనిస్టులుంటే మంచిదే గదా? వడివేలు మనసారా నవ్వాడు. నీలాంటి వాళ్ళే ఈ దేశానికి కావాలమ్మా అన్నాడు. శారద కాసేపు అక్కడ కూర్చుని వచ్చేసింది. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు వడివేలుని చూడడానికి వెళ్ళేది. వట్టి చేతులతో ఎప్పుడూ వెళ్ళేది కాదు. ఏదో ఒకటి తినడానికి తీసుకెళ్ళేది. ఇద్దరూ కలిసి అవి తింటూ బ్రాహ్మణులను, వారి ఆచారాలను, బ్రిటిష్ వాళ్ళను, వాళ్ళ దోపిడీని తిట్టుకుంటూ కూర్చునేవారు. వడివేలు పనిలో తను చేయగలిగిన చిన్న సాయమైనా చేసేది. వడివేలంటే ఎంతో గౌరవం శారదకు. ఆ పేదరికంలో, ఆ బలహీనతతో, అతి తక్కువ వనరులతో ఆయన ఎలాంటి పని చేస్తున్నాడో చూస్తే తనెంతెంత పనులు చెయ్యాలో గదా అనుకునేది. ఎలాంటి మనుషులున్నారు దేశంలో? తను వడివేలుని కలిసిన సంగతి సుదర్శనంతో, మూర్తితో చెప్పింది. అక్కడికెందుకెళ్ళావు? పోలీసులు చూస్తే ప్రమాదం అన్నారు ఇద్దరు కూడబలుక్కున్నట్టు. పోనీలే, ఒక్క ప్రమాదకరమైన పనైనా చేశానని తృప్తి పడనీయండి అని నవ్వేసింది శారద. మూర్తి గురించి అతని సమక్షంలో శారదకు ఏ ఆలోచనలు రావు. మిగిలిన స్నేహితులతో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఏ రాత్రి పూటో ఒంటరిగా ఉన్నప్పుడు మూర్తి గురించిన ఆలోచనలు చుట్టుముట్టి అలజడి చేస్తుంటాయి. నియంత్రించబోతే శరీరం, మనసు కూడా సహకరించవు. ఏదో పని మీద పరుశువాకం వెళ్ళిన శారదకు వడివేలుని చూడాలనిపించింది. 10 రోజులే అయింది అతనిని కలిసి. ఆలోచన వస్తే ఇక శారద ఒక్క క్షణం తటపటాయించదు. వెంటనే ఆచరణలో పెట్టేస్తుంది. ట్రాము దిగి సందుగొందులు తిరుగుతూ ఉత్సాహంగా వడివేలు గదిలోకి వెళ్ళింది. ఆయన హడావిడిగా ఏదో పని చేసుకుంటున్నాడు. శారదను చూడగానే ఒక్కసారి ఆగి ముఖం నిండా నవ్వాడు.
కూర్చోమని కూడా అనకుండా పత్రిక కాపీలు కట్టను శారద చేతిలో పెట్టి, ఇంకా ఈ పేరుతో పత్రిక రాదు, ఇదే చివరిది అన్నాడు. శారద ఆందోళనగా ఏమైంది, పోలీసులు వచ్చారా అని అడిగింది. పోలీసులు కాదు, కమ్యూనిస్టులే వచ్చారు అన్నాడు వడివేలు. కమ్యూనిస్టులా? మనిద్దరం కాక కమ్యూనిస్టులు ఇంకా ఉన్నారా? తేలిగ్గా నవ్వుతూ అడిగింది శారద. ఉన్నారు, మనలాంటి వాళ్ళు కాదు, నిజం కమ్యూనిస్టులు. ఒకతను రష్యా నుంచి వచ్చాడు. త్వరలో మనలాంటి వాళ్ళందరం అతనితో కలిసి కూర్చొని మాట్లాడదాం. కమ్యూనిస్టు పార్టీ పెడదాం. మేం కమ్యూనిస్టులమని చెప్పుకుందాం. వడివేలు ఆపకుండా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. శారదకు శరీరం మీద పులకలు వచ్చాయి. రష్యా నుంచి కమ్యూనిస్టు వచ్చాడు. తను కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. ఏదో తన్మయత్వంలో పడి తేరుకుంటూ, నాకంతా చెప్పండి. ఇదంతా ఎప్పుడు జరిగింది? నాకిప్పుడు సమయం లేదు. త్వరలో సమావేశం జరుగుతుంది. అంతా తెలుస్తుంది. వడివేలు పని తెమిలేలా లేదు. శారదను పట్టించుకునే తీరిక లేకుండా కాగితాలతో కుస్తీ పడుతున్నాడు. శారదకు అక్కడి నుంచి కదలక తప్పలేదు. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఈ ఉద్వేగానుభూతినంతా వెంటనే ఎవరితోనైనా పంచుకోకపోతే ఊపిరాడేలా లేదు. పొంగుతున్న ఉత్సాహం ఎవరితోనైనా చెప్పందే నిలవనిచ్చేలా లేదు. మూర్తి తప్ప ఎవరూ దీనిని తను అర్థం చేసుకోలేరు. మూర్తిని చూడాలి. ఈ సమయంలో మూర్తి ఎక్కడుంటాడు? ఇంటి దగ్గరకు వెళ్ళి చూస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. శారద చకచకా ముందుకి నడిచి ట్రాము ఎక్కేసింది. ట్రాము దిగి 4 ఫర్లాంగులు నడిస్తే గాని మూర్తి ఇల్లు రాదు. మూర్తి ఇల్లు తలుపులు తడుతుంటే గుండె దడదడలాడింది. మూర్తి వచ్చి తలుపు తీశాడు. శారదను చూసి కంగారు పడ్డాడు. ఏమైంది? ఎందుకొచ్చావ్? హడావిడిగా అడిగాడు. రాకూడదా? నవ్వింది శారద. శారద నవ్వు చూసి స్థిమితపడి, ఎందుకు రాకూడదు? ఇంతకు ముందెప్పుడూ రాలేదుగా అని లోపలికి తీసుకెళ్ళాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మనుషులున్న అలికిడే లేదు. ఎవరూ లేరా? లేరు. బంధువులింట్లో పెళ్ళయితే వెళ్ళారు. నాకు ఆ పెళ్ళిళ్ళకు వెళ్ళడం విసుగు. ఇంటికి కాపలా ఉండిపోయాను. ఉన్నందుకు చూశావా ఎంత అదృష్టం కలిసొచ్చిందో. శారద గలగలా నవ్వింది. శారద, నువ్వు నవ్వుతుంటే ప్రాణాలు ఇచ్చేయాలనిపిస్తుంది. మూర్తి, మనిద్దరం ప్రాణాలు అర్పించాల్సిన గొప్ప విషయం ఒకటుంది. ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. కమ్యూనిజం. మూర్తి, నేను కమ్యూనిస్టుని. నువ్వు కమ్యూనిస్టువే కదూ? శారద ఆనందంగా కళ్ళనీళ్లతో అడిగింది. మూర్తి ఆశ్చర్యానికి అంతులేదు. శారద, కమ్యూనిస్టువేమిటి? ఇంత ఆనందంగా ఉన్నావు. ఏం జరిగింది? కమ్యూనిజం అంటే నీకు తెలియదా? దేశంలో ఆకలి, దరిద్రం, బీద, గొప్ప భేదాలు లేకుండా చేసేస్తోంది. అందరూ సమానులే. స్వంత ఆస్తి ఉండదు. అందరూ ఒళ్ళు వంచి పనిచేస్తారు. కావాల్సినంత తింటారు, చదువుకుంటారు. దేనికి లోటుండదు. స్వర్గం. ఆ స్వర్గాన్ని నిర్మించే వాళ్ళు కమ్యూనిస్టులు. ఏమిటి ఆవేశం శారద? ఈ మధ్య కమ్యూనిస్టు మేనిఫెస్టో చదివాను. మూర్తి, అది చదువుతుంటే నా రక్తం ఎలా ఉప్పొంగిందనుకున్నావు? ఎలా పోటెత్తిందనుకున్నావు? శరీరమంతా తేలిపోయింది. నరాలన్నీ మీటటానికి సిద్ధంగా ఉన్న వీణతీగల్లా అయిపోయాయి. జలపాత స్నానానుభూతి, గొప్ప సౌందర్యం నా కళ్ళ ముందు. దానికి రూపం లేదు. రూపం లేని సౌందర్యం, సవ్వడి లేని సంగీతం, బ్రహ్మానందమంటారే, అదేదో నాకు అనుభవంలోకి వచ్చినట్లయింది. ఇప్పటికీ కమ్యూనిజాన్ని తలుచుకున్నంత మాత్రాన ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నా తొలి వలపులా ఉంది. నేను కమ్యూనిస్టుని. నేను కమ్యూనిజం వేరు కాదు. ఒకటే అద్వైతం. అదే కదూ? శారద, ఉండు, నన్ను ఊపిరి పీల్చుకోనివ్వు. ఇవాళేమైంది? ఎక్కడి నుంచి వస్తున్నావు? అది చెప్పు. శారద మెల్లిగా వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నట్లుగా చెప్పింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.